ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి 31వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ప్రమాదం ఈ వృషభ రాశి వ్యక్తులకు ముంచుకొని రాబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ 2026వ సంవత్సరం జనవరి 31వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూస్తే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క సన్నిహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే మీకు ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఏవైతే ఇతరులకు చెప్పకూడని విషయాలు వారితో షేర్ చేసుకున్నారో, ఆ విషయాలు వారు బయట పెట్టడం కానీ, అలాగే మూడో వ్యక్తి గురించి వారి దగ్గర ఏదైనా మీరు విషయం షేర్ చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర బయటపెట్టడం కానీ, ఈ విధంగా కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే మరో వ్యక్తి గురించి చర్చించే ముందు ఆ వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా ఉండాలి. అటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి. అంతే తప్పితే మీ చెడును కోరుకున్న వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకి చూస్తే, వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి చూస్తే కనుక, మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దక్కబోతున్నాయి. మీరు చేసినటువంటి మంచి పని వల్ల మీ కార్యాలయానికి మంచి గుర్తింపు దక్కుతుంది. ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తూ ఉన్న వ్యక్తులైతే ఉన్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ప్యాకేజీతో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కొన్ని కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసిన వ్యక్తులకి కూడా ఈరోజు అవకాశం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి.
శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.